పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో ధ్యాన జగత్ మాస పత్రిక ప్రతి నెల మనం మొదటి వారంలో వీలైతే 1st తారీఖున మనం రిలీజ్ అయ్యేటువంటి పత్రిజీ జ్ఞానపుత్రిక ధ్యాన అంటే ఆధ్యాత్మిక నవ్యయుగ భవ్యయుగ మాస పత్రికను మనం దాని ఏం ఆర్టికల్స్ వచ్చాయో విశ్లేషించుకుంటూ వస్తున్నాం మిత్రులారా. అలనాటి రోజుల్లో ఎంతోమంది పాంప్లెంట్స్ ద్వారా ధ్యానంలోకి వచ్చారు. చాలా పత్రిజీ స్టార్ట్ చేసిన చాలా బిగినింగ్లో, ఆ తర్వాత మ్యాగజైన్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది మన ధ్యానాంధ్రప్రదేశ్ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆ మ్యాగజైన్ ధ్యాన జగత్గా పేరుని మార్చుకోవడం అనేది జరిగింది. ఆ మాస పత్రికను చూసి ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు, అందులో ఈ ఎంఎల్ రామ్ కూడా. కాబట్టి మిత్రులారా, ప్రతి నెల ఈ మాస పత్రికను చదవడం వల్ల ఆ నెలకు కావలసినటువంటి ఆత్మజ్ఞాన విశేషాలు, ఇంతకుముందు అయితే పత్రిజీ టూర్ విశేషాలు ఉండేటివి, ఇప్పుడు పత్రిజీ ప్రతి నెల మెసేజు చక్కని విషయాలు ఉంటున్నాయి. మనం అవన్నీ ఈ నెల ఎలా ఉంది ఏంటి అనేది విశ్లేషించుకుందాం. ఈ విశ్లేషణ మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు అనస్తాసియా ఫేమ్ సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఏంటి సార్, రెడీగా ప్యాకింగ్ పట్టుకొని వచ్చారా? యా, ఈ నెల మనకు అంటే పిరమిడ్ ధ్యానులు అందరికీ ఒక అద్భుతమైన నెల. అన్ని నెలలు అద్భుతమే, కానీ ఈ నెల మరింత అద్భుతం, మహా అద్భుతం. ఎందుకంటే 1947 భారతదేశానికి స్వతంత్రం వస్తే అదే సంవత్సరంలో గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు జంతు సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, ఖనిజ సామ్రాజ్యానికి కూడా స్వేచ్ఛ స్వతంత్రం కావాలని ఒక మహా ఉన్నతమైన ఆత్మని ఈ భూమిలోకి, అది కూడా మన భారతదేశంలో బోధనలో జన్మ తీసుకోవడం జరిగింది. మరి ఆ యొక్క నెల కాబట్టి ఈ నెల మనకు ఎంతో విశేషము. 11/11/1947. సో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరము ఆ ఉద్దేశంతో పనిచేస్తాం ఈ నెల అంతా. ఎందుకంటే ఆ చైతన్యాన్ని మరింతగా ఎలాగా విస్తరింపజేద్దాం అనే దానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పనిచేస్తారు. సో దాంట్లో భాగమైన మాస పత్రిక ఏదైతే ధ్యాన జగత్, అదే పిరమిడ్ మెడిటేషన్ మంత్. యా, పత్రిజీ జననము అంటే పిరమిడ్ మెడిటేషన్ జన్మించినట్టు. ఎస్, పిఎస్ఎస్ఎం అంటే పత్రిజీ అంటేనే అది పిఎస్ఎస్ఎం. సో ఆ దీంట్లో వాళ్ళ టీం ఎంతో అద్భుతంగా 30 ఆర్టికల్స్ పైన కవర్ చేశారు. చూసుకోండి, అంటే 30 బుక్కుల సారాంశాన్ని ఆ ఎడిటింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో అద్భుతంగా, అంటే ఒక నెలకు అనుకుంటాం కానీ సంవత్సరానికి సరిపడా జ్ఞానాన్ని, అంటే స్వాధ్యాయం అంటే జ్ఞానాన్ని ఈ బుక్కులో అందించడము ఈ నెల యొక్క విశేషం. సో పత్రిజీకి చాలా ఇష్టమైంది ధ్యానం తర్వాత స్వాధ్యాయం కదా. ఎస్, 2వ పాయింట్. 18 ఆదర్శ సూత్రాల్లో 2వ పాయింట్. సో వివిధ మాస్టర్ల యొక్క ఆత్మజ్ఞానాన్ని చదవమన్నారు కాబట్టి ఒకసారి చూపియండి సార్. సో ఈ నెల మ్యాగజైన్ ఎంతో అద్భుతంగా కలర్ఫుల్గా, ఆ గొడుగు చూడండి, గొడుగు ఎన్ని కలర్లు ఉన్నాయి అంటే మన జీవితము ఇలాగ రంగులుగా ఉండాలి. బ్లాక్ అండ్ వైట్ కాదు మంది అన్ని రకాల కళలు కానీ అన్ని రకాల మాస్టర్ల జ్ఞానాన్ని కానీ తీసుకునే విధంగా ఇప్పుడు ఈ గొడుగు కింద పత్రి సార్ ఉన్నారు అంటే భూమాత కూడా ఈ గొడుగు కిందే ఉన్నట్టు అర్థం. ఇక మీదట ఈ గొడుగు కిందకి చీకటి శక్తులు రాలేవు. ఎందుకంటే వెలుగుతున్న సూర్య భగవానుడు పత్రిజీ గొడుగు పట్టాడు అంటే ఇంకా దాని కింద అజ్ఞానం అనేది ఉండవు, మరణం అనేది అసలు లేనే లేదు, చీకటి శక్తులు లేనే లేవు. సో ఈ సందేశము వెళ్తుంది ప్రతి ఒక్కరికి. వాటే అంతరార్థం భలే చెప్పారు సార్. పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్ వండర్ఫుల్ ఉంది కవర్ పేజ్. Yeah. ఎస్ సార్.
సో ఫస్ట్ మనం ఇప్పుడు ఎడిటోరియల్కి వెళ్దాం. సో ఎడిటోరియల్లో వాణి మేడం ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకి, అంటే అది చదివితేనే పాఠకులకి ఇంకా అంతా ఈరోజే చదివేయాలి, ఒక కథలాగా, ఒక కథ రూపంలో ఆత్మజ్ఞానం అందిస్తారు. సో దాంట్లో ఏంటంటే ఒకానొక ఊరిలో మామూలుగా ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి ఒక ఆలోచన వస్తుంది, నేనైతే సాధారణమైన జీవితం గడుపుతున్నాను, ఈ రాజ్యానికి రాజు ఎలా జీవిస్తాడు అది నేను చూడాలి, రాజును చూస్తే కొంచెం తెలుస్తుందేమో అనేసి ప్రయాణం మొదలెడతాడు వాళ్ళ ఊరి నుంచి. సో కోట ఉంటుంది, ఆ కోట దగ్గర కాపలా వాళ్ళు పంపిరు కదా, వాళ్ళిద్దరూ చక్కగా అటు ఇటు ఒకరు ఉంటారు. వాళ్ళ హెడ్ ఎవరు ఉన్నారో ఆయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని అక్కడ కూర్చో ఉంటారు. ఓహో వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, వీళ్ళకన్నా పెద్ద కదా, కాబట్టి ఇతనే రాజు ఏమో అనుకొని నమస్కారం పెడతాడు. దేనికోసం వచ్చామంటే రాజుగారిని, నేను రాజు కాదు లోపలికి వెళ్ళు అంటారు వాళ్ళు. తర్వాత రెండో గేట్ వస్తుంది, అక్కడ ఈ ఇద్దరు కాస్త నలుగురు అవుతారు. అక్కడ ఇంకొక ఆయన చైర్లో కూర్చొని ఉంటారు. ఓహో ఈయన రాజు అయ్యి ఉండొచ్చేమో, ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉన్నారు, నలుగురు ఉన్నారు, ఎక్కున్నారు. ఎడతారు, ఎందుకు వచ్చావునైనా అని. నేను ఈ రాజ్యానికి రాజుని కలుసుకుందాము, అసలు ఎలా ఉంటారు ఆయన అని వచ్చానంటే, నేను కాదు నాయనా లోపలికి ఇంకా వెళ్ళు అంటాడు. అలాగ వెళ్ళే కొద్దీ జనం పెరుగుతారు. ఆ మనిషి కూర్చొని ఉండే మనిషి ఏదైతే సింహాసనం ఆ చైర్లో కూర్చున్నారో అతని యొక్క తేజస్సు వెలిగిపోతూ ఉంటుంది ఒక్కొక్క స్టెప్ లోపలికి వెళ్ళే కొద్దీ. ఇంకో 6వ స్టెప్ వెళ్ళిన తర్వాత కూడా ఆ తలుపులు కూడా తెరుచుకుంటాయి, అక్కడ కూడా ప్రకాశవంతంగా ఉన్నారు, కానీ నేను కాదు రాజుని, ఇంకా లోపలికి వెళ్ళి అంటారు. సో ఎప్పుడైతే 7వ దానికి వెళ్తాడో లోపలికి, అక్కడ కోటి సూర్యుళ్ళు ఎలాగ వెలుగుతూ అలాగ ఒక ఆయన కూర్చో ఉన్నాడు. ఒక అతనే ఉన్నాడు, ఒక అతనే, ఇక లేరు, బాయన్ పక్కన వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు చూసుకుంటే అది తనే. అంటే తన లోపలికి వెళ్తే 6 శరీరాలని దాటుకొని ఒక్కొక్కటి అంతర్ముఖంగా ప్రయాణం చేస్తే చిట్ట చివరికి 7వ అయిన ఆత్మ కలుసుకుంటావు. ఆ బయట ఉండే రాజు ఎవరో కాదు, నువ్వే. సో అంతర్ముఖ ప్రయాణం ఎంతో అవసరమని ఈ యొక్క అంటే కథల ద్వారా మనకు చెప్పడం జరిగింది. సో తర్వాత మనకి పత్రిసారి మెసేజ్ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తారు. సో ప్రతి ఒక్కరూ కేశవరాజు గారు కానీ ఇంకా ఈ టీం కానీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే 1,00,000 మంది తెలుగు ఇళ్ళల్లోకి ఇది వెళ్ళాలి అని, పత్రిజీ జ్ఞానము ఈ యొక్క బుక్ వెళ్ళాలని. సో మనకు లాస్ట్ టైం అనుకున్నట్టు QR కోడ్ ఉంటుంది, మీరు కానీ దాన్ని స్కాన్ చేశారనుకోండి చక్కగా మీకు వాయిస్తో వినపడుతూ ఉంటుంది. చక్కగా అదంతా చదవడము ఒకవేళ ఇబ్బంది పత్రిజీ వాయిస్తో వస్తుందా ఇప్పుడు? చూడాలి సార్ అది, అంటే నేను కూడా చూడలేదు, ఓన్లీ బుక్ చదవడంగా సరిపోయింది నిన్నంతా. సో అది అలా వస్తుంది. సో తావి ఉన్న పుష్పాలు పత్రిసారి మెసేజ్ ఈసారి. సో పుష్పము అంటే దానికి తావి అంటే సుగంధ సుపరిమళాలు, అంటే సువాసన అనేది ఉండాలి, లేకపోతే పుష్పము దాని యొక్క గుణం లేదు. సో అవి ఓన్లీ కాగిత పూల్లాగా ఉంటాయి. సో అదేలాగా మనిషికి గుణం అనేది చాలా అవసరం. సో ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరం. ఆత్మజ్ఞానం లేకుండా నువ్వు ఎన్ని చదువులు చదివినా ఏమి చేసినా ఆ పుష్పానికి సువాసన ఉండదు. ఎప్పుడైతే సువాసన అనేది వస్తుందో పువ్వును చూడక్కర్లేదు, ఆ సువాసనే చెప్పేస్తుంది పలానా చోటకి ఇలా వెళ్తూ ఉంటే ఆ సువాసన అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని. అదేలాగా ఆత్మజ్ఞాని అన్నవాడు ఎక్కడున్నా సరే ఆ ఆత్మజ్ఞానంతో, ఆ మాటలతోటి, ఆ ప్రవర్తనతోటి ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ సువాసన వెదజల్లుతుంది. అంటే మల్లెపువ్వు నేను వస్తున్న వాసన చూడండి అని చెప్పలేదు. అలాగే మీరు ఇందాక ఈ కథ ఈ మెసేజ్ వండర్ఫుల్ సార్. మేడం ఏమో లోపలికి వెళితే ఒక్కొక్క శరీరంలోని పరిధులు దాటి లోపలికి వెళ్తున్న కొద్దీ కోటి సూర్యుల వెలుగుతో నింపబడి ఉన్న రారాజు నువ్వే అని తెలుసుకున్నప్పుడు అప్పుడు సుగంధ పరిమళం బయటకు వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళకుండానే అందరికీ అంటే తెలిసిపోతుంది. సో తావి ఉన్న పుష్పాలే అందరూ పిరమిడ్ మాస్టర్లు అని చెప్పడం జరిగింది. వీళ్ళు అంతా ధ్యానం చేసి ప్రతి క్షణం ఆ తావిని ఎంత పెంచుకోవాలా, సుగంధాన్ని, అవును, ఆ సుగుణాలను ఎంత పెంచుకుంటున్నామని మనకు మనం ఇంప్రూవైజ్ అవుతూ వెళ్ళాలి. పత్రి సార్ చెప్తున్నారు కదా, చెప్తూ ఉండేవారు ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి, బెటర్ అవుతూ ఉండాలి. అవును, అయ్యాము మనం తావి ఉన్న పుష్పం, ఓకే, ఇంకెంత ఇంకా బెటర్ ఎట్లా, ఇంకా బెటర్ ఎట్లా అవ్వడం. వావ్.
ఎవ్రీ మంత్ ఇది తెలుసుకోవడం కూడా బెటర్మెంట్కే. ఇంటర్ మనం 30 బుక్కులు చదవలేం కదా. ఎస్. సో ఇప్పుడు 30 బుక్కులు చదివి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ సారం మనం ఏం తెలుసుకుంటే చేయాలి, ఆ సువాసనని ఆస్వాదించాలి అంతే. ఆ సువాసన ఆస్వాదించడానికి కూడా టైం లేదంటే ఎవడేం చేయలేరు. ఇప్పుడు పండుగని కట్ చేసి అదంతా తీసి నారదీసి తొక్కదీసి అవన్నీ టైం తీసుకుంటారు. జ్యూస్ చేసి ఇచ్చేశారు, అంతే, ఫినిష్ రెడీ ఉంది, అక్కడ తీసి తాగితే అయిపోయింది అది. సో ఈ ధ్యాన జగత్ అనే 30 పుస్తకాల జ్ఞాన రసాన్ని తాగుదాం. యా రైట్. మళ్ళీ అంటే పత్రి సార్ గురించి పత్రి మేడం అనుభవం చెప్పారు. ఓ ఈ సార్ అవతరణ మహావతరణ దినోత్సవం ఎంత సందర్భంగా కష్టపడితే సారు ఎన్నెన్నో అడ్డంకులన్నీ దాటి ఈ యొక్క పిఎస్ఎస్ఎంని స్థాపించడము, దీని గురించి చెప్పారు. తర్వాత బోధనలో పత్రిసారి జన్మ గురించి, వాళ్ళ అమ్మగారు సావిత్రమ్మ గారు, తర్వాత వాళ్ళ నాన్నగారు రమణారావు గారు, వీళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం విశేషాలంతా చెప్పుకుంటూ, తర్వాత పత్రిసారు వచ్చిన తర్వాత ఏంటి అంటే చాలామందికి ఇప్పుడు పిఎంసి చూసి వస్తున్నారు, వాళ్ళకి ఈ లిటరేచర్ తెలియదు. ధ్యానం తెలుసు, శ్వాసమే ధ్యాస, ధ్యాన అనుభవాలు చూస్తున్నారు. కానీ పత్రిసారి యొక్క బయోడేటా, ఎక్కడ పుట్టారు, ఎంత కష్టపడి ఎక్కడెక్కడ చదివారు, ఇవన్నీ ఉన్నాయి 3 ఆర్టికల్స్లో. సో పత్రిసారి గురించి సమగ్ర సమాచారము ఈ 3 ఆర్టికల్లో కవర్ చేయడం జరిగింది. ఎస్ సార్. స్వర్ణామృతం అనే కంటిన్యూగా వచ్చిన ఎపిసోడ్స్ మనకు పుస్తక రూపంలో కూడా వచ్చింది. ఓకే. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఎస్ సార్. సో అది అయిన తర్వాత సినిమా వస్తుంది కదా మనకి. సో సినిమా వండర్ఫుల్ సినిమా ఈసారి కవర్ చేయడం జరిగింది. సోల్ అంటే ఆత్మ గురించే. సో ఆత్మ ఏమి అంటే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు, సోల్ సిటీ, సోల్. సో ఒక ఆత్మ బాగా అంటే మనిషిగా ఉన్నప్పుడు సంగీతం అంటే చాలా ఇష్టము. సో సంగీతం బాగా నేర్చుకుంటాడు జో అనే వ్యక్తి. సో నేర్చుకున్న తర్వాత అతనికి ఒక కాలేజీలో మ్యూజిక్ టీచర్గా వస్తుంది, పర్మనెంట్ జాబు. సో వాళ్ళ అమ్మగారు చెప్తారు, ఇప్పుడు నువ్వు ఎలాగ మ్యూజిక్ అనుకుంటున్నావు కానీ మ్యూజిక్ టీచరే వచ్చింది, సో పర్మనెంట్ జాబు, డబ్బులు వస్తాయి, ప్లస్ ఇది వస్తుంది అంటే తనకి ఇష్టం లేదు. తనకేంటి, తన ప్రదర్శనని పెంచుకుంటూ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలని తనకు కోరిక. సో దాన్ని వదిలేస్తాడు, పర్మనెంట్ జాబ్ని వదిలేస్తాడు. చూడండి తన కోరిక ఎంత, తపన ఎంత ఉంటే. సో ఆ సిటీలో ఆ రోజు మరుసటి రోజు ప్రోగ్రాం ఉంది, ఒక పెద్ద బ్రాండ్ వస్తుంది, దాంట్లో ఒక మనిషి తక్కువ అయినాడు. ఆ పియానో ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో ఆ వాయించే కళ జోక్ ఉంది. సో వాళ్ళే వెతుక్కుంటూ రావడము, సో ఇతను బాగా వాయిస్తాడని చెప్పడము, సో ఇతని కళని ప్రదర్శించడానికి వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆశ్చర్యపోతాడు, దాన్ని పర్మనెంట్ దాన్ని వదిలేశాను, వెంటనే నాకు ఈ విశ్వము ఈ ఆపర్చునిటీ ఇచ్చింది అనేసి ఎంతో సంతోషపడిపోయి ఇంట్లో చెప్పేస్తాడు. సో నేను ప్రిపేర్ అయిపోవాలి, ఎందుకంటే రేపు ఒక పెద్ద బ్రాండ్ వస్తుంది, అంటే అది బ్యాండ్ అంటారు చూడండి, విదేశాల్లో దేశ తిరిగి వాళ్ళది ప్రోగ్రాము, దాంట్లో నేను పార్టిసిపేట్ అవుతున్నాను, అంటే నా కళని నేను అందరికి ప్రదర్శించగలను అనుకుంటాడు. సో అలా అనుకోని సంతోషంలో చేసుకుంటూ పొద్దుట సాయంత్రం అది రాత్రి నడుస్తూ చూసుకోకుండా ఒక మ్యాన్ హోల్ కవర్ తీసేసి ఉంటారు, దానిలో పడిపోయి చచ్చిపోతాడు. చూడండి, నడుస్తూ ఉంటాడు సంతోషంగా, చూసుకోలేరు, గమనించాడు, అంటే ఎరుక లేదు. ఏమవుతుంది, మ్యాన్ హోల్ తీసి పెట్టుంటారు, లోపలేమో నీళ్ళు వెళ్తుంటాయి, దాంట్లో పడిపోయి చనిపోతాడు. సో ఇప్పుడు ఆత్మ వెళ్తే ఇప్పుడు కోరిక తీరలేదు, సో ఆత్మ దుఃఖంగా ఒక లోకానికి వెళ్తుంది. సో అక్కడ ఏం చేస్తారంటే ఆ లోకంలో వాళ్ళు ఇలాగ దుఃఖంగా కోరికలు తీరకుండా వీళ్ళకి దారి చూపించేయడానికి ఇక్కడ లాగానే హాస్పిటల్ ఉంటాయి కానీ బెడ్లు ఉండవు, సంగీతంతో ఈ గైడ్ చేస్తారు మాస్టర్లు. నేను ఆ జీవితం అయిపోయింది, దాన్ని కొంచెం పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు హీల్ అవ్వు, ఎందుకంటే నువ్వు ఆ ఆలోచన ఆ బాధ నొప్పితోటి నువ్వు వచ్చున్నావు కాబట్టి ఫస్ట్ దీన్ని సరి చేసుకో, దీని యొక్క పర్యవసానం ఏమి తర్వాత చెప్తాం, ఫస్ట్ నువ్వైతే స్టేబుల్గా దాని నుంచి బయటికి రా, శరీరం వెళ్ళిపోయింది అనే దాని నుంచి బయట రా అంటాడు. సో చేస్తారు, అక్కడ కొంచెం జరుగుతుంది. తర్వాత ఇతను బాగా కళాకారుడు కాబట్టి ఇతనికి పోస్టింగ్ ఇస్తారు వేరే లోకానికి, అంటే డిపార్ట్మెంట్కి. అక్కడికి ఏం చేయాలంటే అక్కడ ఇదేందో అంటే మరణం తర్వాత ఈ సన్నివేశాలు, ఇంకొక డిపార్ట్మెంట్ అంటే మరణం ముందు, అంటే జన్మకు ముందు, జన్మ తీసుకోవడానికి వెళ్ళడానికి ముందు లైన్లో ఉంటారు చాలామంది. సో వాళ్ళని ప్రిపేర్ చేయాలి కదా, భూలోకం అంటే ఆషామాషే కాదు,
సో అక్కడ ఇవన్నీ ఉంటాయి, దానికి నువ్వు రెడీ అవ్వాలని అక్కడ గైడ్ చేస్తారు. ఆ పోస్టు ఇతనికి ఇస్తారు. సో అక్కడ ఒక ఆత్మ భయపడుతూ ఉంటుంది, నేను వెళ్ళను, నాకు చాలా అంటే ఆ భూమి మీద నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు జరిగినాయి, నాకు భూమి అంటేనే విరక్తి పుడుతుంది, నేను అసలు జన్మ తీసుకోనని. కానీ ఈ గైడ్ ఏం చేయాలి, అతనిలో ఆసక్తి నెలకొల్పి నువ్వు అక్కడికి వెళ్తే కర్మలు ఇలాగే ఉండిపోతాయి, జీవితాంతం ఇక్కడే ఉండాలి, నువ్వు ధైర్యం చేసి ఆ ఆసక్తిని కల్పించి ఆ ఆత్మని భూలోకంలో జన్మ తీసుకునే విధంగా గైడ్ చేయాలి వాళ్ళు. ఎప్పుడైతే గైడ్ చేస్తారో అప్పుడు హయ్యర్ మాస్టర్స్ వీళ్ళ యొక్క బాధని వీళ్ళ యొక్క దాన్ని క్లియర్ చేస్తారు. చూడండి, ఒక టార్గెట్ ఇంకొక టార్గెట్కి. సో ఇతను ట్రై చేస్తాడు, ఇతను వల్ల కాదు, కానీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ ట్రై చేయడంలో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి ఇంకొక మాస్టర్ కలుస్తాడు. ఇద్దరు వెళ్ళేదానికి సుఖం లేదు కాబట్టి ఇద్దరిని వేరే లోకానికి తీసుకెళ్తాడు. సో ఆ హయ్యర్ మాస్టర్ ఏం చేస్తారంటే, సరే ఎలాగో అయ్యింది కదా అనేసి వివరిస్తూ ఉంటే, జో అనే బాడీ ఉంది, ఇంకా దహనం చేయలేదు, హాస్పిటల్లో ఉంది. వీడికి మళ్ళీ ఆశ వస్తుంది. ఎందుకు, అతనికి చెప్తున్నాడు కదా జన్మ తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయని. కాబట్టి ఇప్పుడు ఈ చూసేసరికి తన శరీరం ఇంకా హాస్పిటల్లో ఉంది, ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అరే అంటే ఇదంతా కాలానికి అతీతం. చూసుకోండి, కాలానికి అతీతం, ఇంకా రాత్రి కాలేదు. వితిన్ నో టైం వెళ్ళిన తర్వాత కాలానికి అతీతికి అయిపోతుంది ఆత్మ. కాలానికి సంబంధం లేదు అక్కడ, ప్రస్తుతం మాత్రమే ఉంటుంది. సో అప్పుడు ఏమంటే, నేను మళ్ళీ ఆ శరీరంలో దూరి నైట్ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో ఆ ప్రోగ్రామ్ ఇవ్వాలి అంటుంది. సరే మీరిద్దరు ఇప్పుడు జంట అయినారు కాబట్టి జంటగానే వెళ్ళాలి, ఎందుకంటే అతనికి దారి చూపించాల్సింది నువ్వు, ఇంకా నువ్వు ప్రోగ్రామ్ ఇవ్వాలని ఇద్దరు వెళ్ళండి అంటారు. ఇద్దరు ఆ హాస్పిటల్కి ఆ బాడీ దగ్గరికి వెళ్ళేసరికి జో దూరేక ముందే ఆ ఆత్మ దూరేస్తుంది. అంటే అంత ఇన్స్పైర్ అయ్యి చూసుకోండి, ఇతను ఇన్స్పైర్ చేశాడు కాబట్టి అతను దూరేశాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, బాడీ లేదనేసి ఆ గైడ్ ఏం చేస్తాడంటే పిల్లి లోపల చూపిస్తాడు. సో యాక్చువల్లీ కళలో నైపుణ్యం ఉండేవాడు ఇప్పుడున్నాడు, పిల్లిలో ఉన్నాడు. తర్వాత ఆ ప్రదర్శన ఎవరైతే జన్మ తీసుకోవాలో అతను రెడీమేడ్ శరీరంలో దూరేసినాడు. సో ఇప్పుడు ఆ రోజు అద్భుతంగా జరుగుతుంది ఏది ప్రోగ్రాము. సో తర్వాత ఆ కొత్త ఆత్మ కదా అది, ఆ గాలి స్పర్శించేది, ఆ టిఫిన్ తినడము, ఆ పువ్వుల నుంచి వాసన, ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. శరీరం ఉంటే ఇన్ని ఆనందాలు ఉన్నాయా, అంటే భూమి మీద ఇంత మధురమైన క్షణాలు ఉన్నాయా, చిన్నవి అన్నీ. కానీ ఆ స్పర్శ లేదు, గాలి స్పర్శ లేదు పైలోకంలో, ఆ మంచి టేస్ట్ ఆహారం లేదు, ఇంకా ఆ సువాసనలు ఇవన్నీ అక్కడ లేవు. సో ఇవన్నీ కొత్తగా ఫీలింగ్ అయినట్టు నేను ఈ శరీరం నాదే అనేదానికి వచ్చేస్తాడు. ఇప్పుడు వదిలేమంటే వెళ్ళడు, పిల్లిలో ఉండేది యాక్చువల్ ఆత్మ. సో ఇది కాదు సమస్య అనేసి వీళ్ళిద్దరిని తీసుకొని ఇంకొక లోకాన్ని తీసుకెళ్తారు. మీరిద్దరూ వెళ్ళింది దేనికోసము, నువ్వేమో కొత్త జన్మ తీసుకోవాలి, కొత్త బాడీ, ఇతనేమో ఆ శరీరంలో దూరాలి. మీరిద్దరూ ఇలా చేసుకుంటే కాదు, ఎవరి శరీరంలో వాళ్ళే దూరాలి, లేకపోతే ఒప్పందం ఉండాలి అని చెప్పి తర్వాత ఆ సినిమా ఇద్దరికి ఎంతో అద్భుతంగా ఫ్రెండ్స్ అయ్యి వేరే బాడీస్ ఇచ్చే విధంగా మరి సినిమా సాగుతుంది. సో ప్రతి ఒక్కరూ నెట్ఫ్లిక్స్లో ఉందంట ఈ సినిమా. సో ఈ సినిమా పేరే సోల్ గురించి చూసి, అంటే మరణాంతర జీవితము ఉంటుంది, జన్మకు ముందు జీవితం ఉంటుంది. జీవితం అనేది ఓన్లీ ఈ భూమికి సంబంధించిన మనం జీవించేదే కాదు, ఇంకా అనేక లోకాలు ఉన్నాయి, అంత అద్భుతంగా జ్ఞానం ఉంది అని తెలియజేసే సినిమా అది. సో సినిమాల ద్వారా కూడా ఆత్మజ్ఞానాన్ని తీసుకోవచ్చు అనేది మనకు పుస్తకం పరిచయం చేస్తుంది. ఎస్. సో నెలకు ఒక సినిమా చూస్తున్నాం. ఆ నెల అంతా ఆ జ్ఞానంతో ఉండొచ్చు మనం. వండర్ఫుల్ సార్ అసలు. సో మరి ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఈసారి ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎవ్రీ టైం మీరు చదువుతున్నప్పుడు ఏం జరిగిందో మీ అనుభవాలు చెప్తున్నారు కదా, ఈసారి చదవడంతో పాటు ఇన్ని నెలల నుంచి మీరు చెప్తున్నారు కదా, ఇలా మీరు తెలుసుకున్నది అందించడం వల్ల మీకు ఏమి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నారు మీలో? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుంటాం మనము, ఆ ప్రోగ్రామ్స్ అలైన్ కావడానికి కొన్ని శక్తులు కావాలి మనకి, ఎందుకంటే మన టైం టేబుల్ సెట్ చేసుకోవడానికి. సో ఎప్పుడైతే మనం దానికి రెడీ అవుతామో అది ఆటోమేటిక్గా జరుగుతున్నాయి, అంటే వితౌట్ ప్లానింగ్ జరుగుతున్నాయి. సో ఇది 4 నెలల్లో నేను గమనించింది. చెప్పాలి అని మనం అనుకున్నప్పుడు, ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు, ఈరోజు అంటే ఎస్ఆర్ నగర్ సెంటర్ వలన
గురువాణి అనేది నేర్చుకోవడం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బ్రహ్మంగారిది నిన్న కామారెడ్డిలో జరిగింది క్లాసు. సో మనం ఆధ్యాత్మిక చెప్పాము, ప్లస్ గురువాణి గురించి చెప్పాము. ఇప్పుడు వాళ్ళు పత్రిసారి గురువాణిని వాళ్ళ ఫోన్లో పెట్టుకున్నారు. ఓ పత్రిసారి గురువాన్ని రెండు. సో అవి ఇప్పుడు వెళ్ళినారు. ఇప్పుడు వచ్చాను, ఏం చేయాలి ఇప్పుడు? ఈరోజు ఉంది కాబట్టి ఇది రాత్రికి కంప్లీట్ చేయాలి బుక్. అంటే మామూలుగా మనకు టైం లేకుండా అప్పుడప్పుడు ఎప్పుడో చదివేది దానికి పని ఉంది కాబట్టి చదవాలి అని ప్లాన్ వేసుకుంటే ఎట్టుంటుంది? మ్యాగజైన్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్కి మ్యాగజైన్ వస్తే మెల్లగా చదువుదాంలే రోజు ఒక ఆర్టికల్ అనుకుంటారు అని పక్క పెడతాం. జనరల్గా అయితే రోజు ఒకటో రెండో చదువుతాం. అలా కాదు మీరు. నా భాగ్యం ఏంటంటే నేను చెప్పాలి కాబట్టి పుస్తకం నేను చదవాల్సి వస్తుంది కాబట్టి పుస్తకం మొత్తం ఒకటే రోజు చదవాలి. అది అంటే ఏంటి సార్ మీరు చెప్పింది? ప్రణాళిక, ఒక ఆధ్యాత్మిక ప్రణాళిక. ఇగో ఈ నెలలో అంటే ప్రతి నెల మొదటి రోజున ఇగో ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ విశ్లేషణ ఇవ్వాలి అని మీ ఆధ్యాత్మిక ప్రణాళిక ఎప్పుడైతే ఫిక్స్ అయిందో దానికి అనుగుణంగా జరుగుతుంది. మీ ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా ఇది ఆ సమయ కాలంలో జరిగేటట్టుగా. ఇంకొకటి, నాకు ధ్యాన జగత్తో చాలా అనుబంధం ఉంది. పత్రిసారితో ప్రతి నెల 3-4 రోజులు నేను పుల్రామోహన్ రావు గారు వెళ్ళాము అంటే పొద్దుట సార్కి మసాజ్ చేయడం కోసం వెళ్తాం. ఓన్లీ 8-8:30 వరకు ఉండి ఆయన ఆఫీస్కి వెళ్తారు, నేను ఇంటికి వచ్చేస్తాను. సో ధ్యాన జగతే నాకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కానీ పత్రిసారితో క్లోజ్గా ఉండడానికి కానీ అయింది. కాబట్టి ఇది నా బాధ్యతగా తీసుకుంటా. ఎందుకంటే పత్రిసారే ఈ వాయిస్ అందరికీ వెళ్ళాలి, 1,00,000 మందికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది పిఎంసి తోటి ఇంకా సులువుగా అవుతుంది. చూడండి, కేశవరాజు గారి ఎయిమ్ ఏంటి? ధ్యాన జగత్ మ్యాగజైన్ 1,00,000 కుటుంబాలకి, తెలుగు కుటుంబాలకి వెళ్ళాలని. ఈసారి మార్పు ఏం జరిగిందంటే, ప్రతిసారి మార్పు జరుగుతుంది. ప్రత్యేకత అంటే ఏదో సీక్రెట్ కాదు, మనము ఒక్కొక్క మెట్టు ఎదగడం. సో ఇంతవరకు లేనిది ఈ నెలలో ఏమైందంటే, ఒక హాఫ్ పేజీలో మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు దేశ విదేశాల్లో. సో తెలుగు తెలిసిన వాళ్ళు వేరే లాంగ్వేజెస్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని ఆధ్యాత్మికత వాళ్ళకు కూడా పంచాలి ఈ జ్ఞానాన్ని. ఎందుకంటే పత్రిసారి యొక్క 25 సంవత్సరాల అక్షర జ్ఞానం, దేనికైతే నాశనం లేదు, అక్షరం అంటే నాశనం లేనిది, అక్షరము లేనిది. సో ఆ జ్ఞానాన్ని 25 సంవత్సరాలుగా మనకు తెలుగులో అది ధ్యాన జగత్ ద్వారా రకరకాల మీడియంస్ ద్వారా పత్రిసారి అందించడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అనేసి ఏవైతే మెయిన్ లాంగ్వేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫోన్ నెంబర్తో సహా తెలుగు ధ్యాన జగత్తు, స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్సు దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ప్లస్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అదేలాగా హిందీ ధ్యాన జగత్తు కాంటాక్ట్ నెంబరు, మళ్ళీ తమిళ్ ఉంది, మరాఠీ ఉంది, కన్నడ ఉంది. సో ఇలాగా 6 ఇచ్చి 6కి క్యూఆర్ కోడ్లు ఇచ్చి దానికి ఇన్ఫర్మేషన్ అంటే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఎవరు. ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఈజీగా చెప్పేయచ్చు. ఆ పేజ్ ఒకటి ఫోటో తీసుకొని ఆ నెంబర్ ఇచ్చేస్తే మనకు ఉన్న ఫ్రెండ్స్కి కూడా వాళ్ళ భాషలో ఏ లాంగ్వేజెస్లో మ్యాగజైన్ కావాలన్నా వాళ్ళకి ఆ డీటెయిల్స్ పంపిస్తే ఫోన్ చేసుకొని వాళ్ళు దాన్ని చేస్తారు. సో విస్తృతమైంది ధ్యాన జగత్. ఇప్పుడు ఈ నెల ఇప్పుడు ధ్యాన జగత్ మ్యాగజైన్ వారి యొక్క లిటరేచరు అన్ని భాషల్లో అది ధ్యాన జగత్ కోసం పబ్లిష్ చేశారు అలా డీటెయిల్స్ అన్ని. వెరీ నైస్. ఇంకొకటి, ఈ నెల మనం గమనిస్తే ఎవ్రీ ఇయర్ మన ఇంప్రూవ్మెంట్ ఎలా మీరు ఇంతకుముందే చెప్పారు, ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉండాలని. సో దానికి అనుగుణంగా భూమి కూడా తయారైంది, భూమి మీద పరిస్థితులు కూడా తయారైనాయి. సో అంతకుముందు పత్రిజీ ఉత్సవాలు, జన్మదిన ఉత్సవాలు ఒకే చోట జరిగేటివి. అవును, ఎక్కువైతే 2 చోట్ల, ఇంకా ఎక్కువైతే 3 చోట్ల. అది కూడా సారు టైం ఇస్తే ముందు నుంచి 3-4 రోజులు, 9th నుంచి 9th ఒక రోజు చేస్తారు, అక్కడ మళ్ళీ 10వ తారీఖు దగ్గర తీసుకుంటారు, తర్వాత 11 మళ్ళీ 12 కూడా చేస్తారు. ఈ 4-5 రోజులు జరిగేటివి సారు సమక్షంలో. ఇప్పుడు సారు విశ్వరూపం ఎత్తారు కాబట్టి సో ఇప్పుడు నెలంతా జరుగుతున్నాయి. నేను ఎక్కడికైతే వెళ్ళాను కామారెడ్డి, అది ఏంటి పత్రిజీ మహా అవతరణ ఉత్సవాలు అంతే. ఆ ఉత్సవాల పేరుతో నిన్నటి నుంచే ప్రారంభం. నేను మొన్న ఆర్మూర్ సికింద్రాపూర్కి వెళ్ళాను సార్. అక్కడ November 1 నుంచి 11th వరకు ప్రతి రోజు ఒక మండలంలో ఆ దగ్గరలో ఉన్న గ్రామంలో పత్రిజీ జ్ఞానాన్ని అందిస్తూ జన్మదిన ఉత్సవాలు జరుపుతున్నారు. అవును, వావ్, యు ఆర్ రైట్ సార్. అంటే 11 రోజులు ఒక ప్లేస్ కాదు, అన్ని ప్లేసుల్లో జరిగిపోతుంది. ఇంకొకటి, తిరుపతిలో ఎప్పుడైతే ధ్యాన యజ్ఞం చేశామో ఆ బ్లాగ్ కూడా బయటకు వచ్చేసింది.
అది ఇప్పుడు పత్రి సార్ అంటే వెంకటేశ్వర స్వామి ఆ చైతన్యము ఇక్కడ కలిసిపోయింది. ఇప్పుడు బోధనలో ఫస్ట్ టైం నిన్న వచ్చారు మధ్యాహ్నం వాళ్ళు పిలవడానికి 3 రోజుల ఉత్సవాలు, అవతరణ ఉత్సవాలు 3 రోజులు చూడండి. పత్రి సార్ పుట్టిన ప్లేసు. సో 2 కళ్యాణ మండపాలు బుక్ చేశారు, అందరినీ ఆహ్వానించారు. ఎంతమంది వచ్చినా మేము అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఇస్తాము, మేము చేయాలని నిశ్చయించుకున్నాము. ఇన్ని సంవత్సరాలు అనుకునేది ఇప్పుడు అంటే ఆ ప్రకృతి అవన్నీ కల్పిస్తుంది. 3 రోజుల ధ్యాన యజ్ఞాలు మీరు గమనిస్తే కనుక ఈ నెలంతా ఉన్నాయి. వీరవాసరంలో ఉంది 14th, 15th, 16th, ఏలూరులో ఉంది, అక్కడ మన ద్వారకా. ఇలాగా 3 రోజుల ధ్యాన యజ్ఞాల పరంపర స్టార్ట్ అయింది ఈ సంవత్సరం నుంచి అన్ని ప్లేసుల్లో, ఎక్కడెక్కడ వీలైతే అక్కడ. సో ఈ సంవత్సరం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి పత్రిజీ వాక్కుతో చెప్తూ ఉంటే విన్నాను సార్, గుర్తొస్తుంది. 365 రోజులు మనం యజ్ఞాలు జరుపుకోబోతున్నాం అని ఒకసారి వారి వాక్కు నుంచి విన్నాం, చెప్తూ ఉంటే విన్నాం. ఇప్పుడు సాకారం అవుతుంది, ఇప్పుడు అవుతుంది. 100%. సో ఇంకొక దానికి వెళ్తే, సో ఒక గురువు శిష్యులు ఉంటారు. సో శిష్యుడు గురువుని క్వశ్చన్ అడుగుతాడు, బయట మీరు తిరగరు, నేను తిరగతాను ప్రజల్లోకి, వాళ్ళందరూ నాకు కంప్లైంట్ చేస్తున్నారు, మీ గురువుగారు బాగా జ్ఞానవంతులు కదా, ఒకటి అడుగు అని. చనిపోయిన తర్వాత దుఃఖము అనేది ఉంది కదా, అది ఉండదు కదా, అక్కడంతా హ్యాపీగా ఉంటారు కదా, కష్టాలు ఉండవు కదా, ఇంకా ఏమి భయాలు ఉండవు కదా, అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు అనేసి. మరణం తర్వాత అంటే అక్కడ కాదు. అప్పుడు శిష్యుడికి గురువు చెప్తారు, ఇప్పుడు మీకు అవన్నీ ఉన్నాయా, మీకు ఇప్పుడు ఆనందం ఉందా, లేదు. ఇప్పుడు కష్టాల నుంచి బయటపడ్డారా, లేదు. మరి భయం అనేది పోయిందా, లేదు. మరి ఇప్పుడు పోనిది అప్పుడు ఎలా పోతుంది? సో మీరు ఏదైనా సరే ఇప్పుడు సాధించాలి, ఇప్పుడు సాధిస్తే. దీని గురించే బుక్ గురించి కూడా మనకు ఒక విశ్లేషణ ఉంది ఈ ఆర్టికల్లో. ఏంటంటే మనం భూమి మీద ఎలాగైతే ఉంటామో చనిపోయిన తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాము. దేహం ఒకటే ఉండదు, కానీ చైతన్యము అంటే ఏదన్నా సంపాదించుకోవాలన్నా ఏదన్నా నేర్చుకోవాలన్నా ఇక్కడ నేర్చుకుంటే ఇదేలాగా ప్రపంచం మనకు పైన ఉంటుంది. అది ధ్యానంతో ఆత్మజ్ఞానంతో ఇక్కడ ఎలాగైతే జీవిస్తామో అదే కొనసాగుతుంది అంతే. అక్కడ మంచి అద్భుతంగా ఉండాలంటే ఇక్కడ అద్భుతంగా ఉండాలి ముందు. అదే సార్ అన్ని జీవాత్మల ప్రపంచ నియమాలు అన్ని పుస్తకాలు చెప్పేది అదే. కింద భూలోకంలో నువ్వు ఎలా ఉండాలి అనేది చెప్తుంది అంతే. మరణాంతర జీవితం అంటే తర్వాత అంత ఏదో ఇక్కడ లేనిదేదో అంతా ఈడ లేని విధంగా రివర్స్ లో అక్కడ ఉంటామని కాదు. ఎస్ సార్. ఆ తర్వాత మరి ఓషో మహానుభావుల గురించి చెప్తే జీవితం అంటే ఏం చెప్తారు అంటే ఓషో మహానుభావుడిది, జీవించడం అంటే తినడము, నిద్రపోవడము, కాలక్షేపం చేయడం కాదు. మీరు ఎరుకతో ఉన్నారా, ఆ ఎరుక స్థితమయ్యిందా అని గుర్తుపెట్టుకోమంటారు. తినేటప్పుడు మీరు ఏం తింటున్నారు, ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తింటున్నారా, గబగబా తినేసి వేరే పని చేయాలని తింటున్నారా, నడిచేటప్పుడు మీరు గబగబా నా డెస్టినేషన్ రీచ్ అవ్వాలని పరిగెత్తున్నారా, ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో లీనమైతే మీరు ఎరుకలో ఉన్నట్టు. నేను డెస్టినేషన్ అయినాక ఆనందిస్తానంటే అది ఎప్పుడు మీరు చేయలేరు. సో జీవించి ఉండడం అంటే ఇప్పుడు అసలు ఎంతమంది జీవిస్తున్నారు? వాళ్ళందరూ బతికున్నారు కానీ జీవించట్లేదు. జీవించటము అంటే ప్రతి పనిని ప్రతి దాన్ని నువ్వు ఎరుకతో చేయడమే మేల్కొనడము, జాగృత వ్యవస్థ అంటారు. మీరు చాలామంది ఏదో మెకానికల్ లైఫ్, ఒక యంత్రం ఎలా చేస్తుందో అలా చేసుకుంటున్నారు కానీ ప్రతి దానిని మీరు గమనించట్లేదు. మీరు గమనించాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ప్రకృతిని ఆశ్రయించాలి. ప్రకృతిలో మీకు ఎరుక అనేది నేర్పిస్తుంది. మీరు కళ్ళు మూసి కరి తెలిసే లోపల మీ ప్రాణం పోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారు? మీరు బతికుండాలి అంటే ఎరుకుతో ఉంటేనే మీరు ఒక అడుగు వేయగలరు. అది అడవిలో నేర్పిస్తుంది. సో దానికి అనుగుణంగా ఈసారి స్పేస్ ఆఫ్ లవ్ మనం ముందే మీరు నా పేరుకు ఒక అటాచ్ చేశారు, అనస్తాసియా మేడం, అనస్తాసియా సురేష్ గారు. ఎంతోమంది అడిగారు మనల్ని తెలుగులో ఎప్పుడు వస్తుంది, తెలుగులో వస్తుందని. స్టార్టెడ్. సో వాళ్ళందరూ యొక్క మరి ఆ చైతన్యము ఆ శక్తి యాడ్ అయిందేమో. లాస్ట్ మంత్ ఫస్ట్ బుక్ గురించి రాయడం జరిగింది వాణి మేడం అనాలిసిస్. ఈసారి 3వ బుక్
అంటే స్పేస్ ఆఫ్ లవ్, ప్రేమ క్షేత్రము. ప్రేమ క్షేత్రం గురించి విశాలంగా ఎంతో, అంటే వ్లాడిమిర్ మిగ్రే గారి అనుభవాలు, అనస్తాసియా మేడం గారి అనుభవాలు, ఆ బుక్లో ఏం రాసింది అంటే ప్రతి ఒక్క మనిషి తన కోసము, తన ఫ్యామిలీ కోసము ఈ భూమి మీద ఒక క్షేత్రాన్ని తయారు చేయాలి. దాంట్లో అతని యొక్క ప్రేమ ఉండాలి. సో ఎప్పుడు ఉంటుంది ఆ ప్రేమ అంటే తాను భూమాతతో అనుసంధానమైనప్పుడు, అంటే చెప్పులు వేసుకోకుండా ఆ మట్టిలో నడిచినప్పుడు, అక్కడుండే మొక్కలతో, పక్షులతో, జంతువులతో, క్రిమి కీటకాదులతో తను కలిసి ఉన్నప్పుడు. సో ఆమె ఏం చెప్తుందంటే ఒకానొక చిన్న సన్నివేశం చెప్తారు. మీ ఇంటికి ఎప్పుడో పొద్దుట కానీ మీరు అంటే గమనిస్తే హడావుడి లేకుండా ఒక పక్షో, 2 పక్షులో, 3 పక్షులో వచ్చి పొద్దుట కొంచెం సంగీతాన్ని ఇస్తాయి. మీరు కానీ గమనించకపోతే అది వేరే ఇల్లు వెతుక్కుంటుంది. కానీ మీరు కానీ గమనించగలిగితే ప్రతిరోజు అదే టయానికి అది వచ్చి అక్కడ తన సౌండ్ని వినిపించేసి వెళ్తుంది. అవును, ఆ సౌండ్కి మనం ప్రతిస్పందిస్తే కనుక ప్రతిరోజు అదే సమయానికి వస్తుంది. అంటే అది మీ దగ్గర నుంచి గింజలు ఆహారాన్ని తీసుకోవట్లేదు, ప్రేమని, అంటే అటెన్షన్, మన అటెన్షన్ ప్రేమని తీసుకుంటుంది. ఎప్పుడైతే మనము దాన్ని ఎంత బాగా వచ్చి అంటే ప్రతిరోజు టయానికి వస్తుంది, నన్ను పలకరించేసి వెళ్తుంది అనే భావన మీలో వస్తే 90% రోగాలు పోతాయంటుంది. అది అంటే పక్షులు గింజల కోసమే రావట్లేదు, మన ప్రేమని తాను తీసుకుంటూ తన ప్రేమను మనం అందించడానికి ఆ పక్షులు మన దగ్గరికి, ఏంజిల్స్ అంటారు పత్రిసారు, పక్షులన్నీ ఏంజిల్స్ కింగ్డమ్కి సంబంధించినవి, అవి వస్తున్నాయి. కానీ మనకు టైం లేదు, ఐఎమ్ వెరీ బిజీ అని అంతే రోగాల బాలం అయిపోతుంది. ఆ లవ్ ఎనర్జీస్తో హీలింగ్ ఇస్తుంది అనమాట, హీలింగ్ పవర్ని పెంచుతుంది, అది సెల్ఫ్ హీలింగ్ని. వావ్. సో ప్రకృతిలో ఇంత అద్భుతాలు ఉన్నాయి. సో ప్రకృతిలో ఎంత గడిపితే అంత ఎరుక పెరుగుతుంది అంటారు ఊషవారు. అవును, అదే జీవితం. ఎరుకతో జీవించడాన్నే జీవితం అంటారు. అంతే. జీవితం అంటే చనిపోయడం, పుట్టడం కాదు, ఆ మధ్యలో ఎరుకతో జీవించాలి. సో ఏమంటారు, గమనించడం గురించి చెప్తారు. మీరు కానీ ప్రతి ఒక్కటి గమనించగలిగితే, ఇప్పుడు ఆ పక్షి వచ్చింది వెళ్ళిపోయింది, మీతో ఏమి అంటే సంబంధం లేదు, పక్షి జీవితం మీ జీవితం. కానీ మీరు ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటే ప్రతి సమయం అంటే ఆ పొద్దుట అయ్యేసరికి మీరు వెయిట్ చేస్తారు, అది ఈరోజు వస్తుంది, అది కూడా వెయిట్ చేస్తుంది, నా ఫ్రెండ్ని కలుద్దాము, నేను పలానా ఇంటికి వెళ్తానని. సో అక్కడ మనకి పక్షి జాతికి ఒక ఇది అవుతుంది, గమనిస్తారు. మీరు ఆ గమనిక అనేది కానీ నేర్చుకోగలిగితే, ప్రతి విషయాన్ని మీరు గమనించగలిగితే, మరణం అనేది గమనికతో అద్భుతంగా మరణిస్తారు. ఎందుకంటే మీ చైతన్యం ఉంది, శరీరాన్ని వదులుతున్నారు, ఎన్నోసార్లు పుట్టారు, ఎన్నోసార్లు చచ్చారు, కానీ గమనించలేదు, ఎరుకతో. కానీ ఈ జీవితంలో మీరు ఇది నేర్చుకుంటే ఈసారి మీ మరణము అద్భుతంగా అవుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తారు, శరీరాన్ని వదిలితే ఎలా ఉంటుంది, ఎరుకతో వదలడం, ఎరుకతో తినట్టు, ఎరుకతో నడిచినట్టు, ఎరుకతో శరీరాన్ని వదిలేయాలి. అదే కదా ధ్యానంతో పత్రిజీ మనందరూ నేర్పించారు. ఎరుకతో అంతే, అది లేదు, జన్మం లేదు. ఏం సార్? అంతే, ఎరుకలో ఉంటే అది మరణం లేదు, జన్మం లేదు. ఇంతకుముందు ఒక దాంట్లో కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కదా, ఒక రాత్రి నిద్రపోయి లేస్తున్నాం, అదేమో పర్మనెంట్ గా నిద్రపోతున్నాం, అంతే తేడా. అంతే, నిద్ర లేవం పొద్దున, అంతే, బాడీ లేవదు. వావ్. ఇంకొకటి కర్మ సిద్ధాంతం గురించి పత్రిసారి ఏం చెప్పారంటే, పెరిగిన మాస్టర్లు ఎవ్వరూ కూడా కర్మ ఫలితాన్ని మర్చిపోయి దాన్ని అసలు పట్టించుకోకుండా కర్మలు మాత్రమే చేసుకుంటూ పోతున్నారు. ఆశించడం కూడా కాదు, అసలు ఫలితం లేదు, కర్మలు చేస్తాను, కర్మలు చేసుకుంటూ పోవడం. ఈరోజు ఎంతమందికి చెప్పామా, రేపు ఈ యజ్ఞం చేసామా, ఎల్లుండికి ఆ యజ్ఞం చేసామా, ఈరోజు ఈ ర్యాలీ చేసామా, రేపు అక్కడ చేద్దామా అంటే కర్మల మీదనే వాళ్ళ దృష్టి ఉంది, కానీ ఫలితం కాదు. అసలు ఏమవుతుందో కూడా ఆలోచించకుండా అక్కడ చేయగలిగినామా, ఇంకొక చోటకి వెళ్ళిపోయినామా. సో దీని గురించి పత్రిసారి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇంకొకటి కూడా మనము ఫారిన్ ఆథర్ నుంచి తీసుకోవడం, ఆధ్యాత్మికవేత్త నుంచి 2 ఆర్టికల్స్ కవర్ చేశారు. ఒకటి డొలారెస్ కనంద్ గారిది, ఇంకొకటి ఎకో బైడెన్ గారిది, అదేలాగా రూత్ మోంటగమరీ. ఈ 3 బుక్కులు, స్ట్రేంజర్స్ అమాంగ్ అస్, వాక్ ఇన్ వాకౌట్ ఏమవుతుంది. వాక్ ఇన్ వాకౌట్ అయితే ఈ శరీరములో ఒక ఆత్మ వెళ్ళిపోవాలనుకునింది, ఇంకొక ఆత్మ ఈ శరీరాన్ని వాడుకోవాలనుకుంది. నాకు జన్మ తీసుకొని నేను 9 మాసాలు ఉండను, పుట్టే అవసరం కూడా నాకు అవ్వలేదు, ఆ చైల్డ్హుడ్ అనేది ఏదైతే నాకు అనుభవం అవసరం లేదు, డైరెక్ట్ నేను ఎంటర్ అయి నా పని చేస్తాను అని అనుకున్న ఈ 2 ఒప్పందాలు అయినప్పుడు వెళ్ళిపోయే ఆత్మ వెళ్ళిపోవడానికి సిద్ధమైంది, వచ్చే ఆత్మ ఇదే శరీరాన్ని తాను
వాడుకోవడానికి సిద్ధమైంది. దాన్ని వాకిన్ వాకౌట్ అంటారు. ఈ వాకిన్ వాకౌట్లో ఆ మేడం యొక్క అనుభవం ఏంటంటే వాకౌట్ అయిన వాడికి కర్మలు లేవు, వాకిన్ అయిన వాడికి కర్మలు లేవు. చూడండి, ఇది పత్రి సారు పిరమిడ్ మాస్టర్ల గురించి చెప్పిన దానికి ఎంత మ్యాచ్ అవుతుందో. ఎందుకంటే ఎప్పుడో నేను విన్నాను 80% పిరమిడ్ మాస్టర్లు అందరూ వాకిన్స్ అని ఒకసారి చెప్పారు. మరి 10 సంవత్సరాల క్రితం ఈ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు భూమి మీద డొలారెస్ కనన్ గారు ఏం చెప్తారంటే 100కు 100% దగ్గరలో అందరూ కూడా వాకిన్స్ ఉన్నారు అంటున్నారు. సార్ ఎన్నో మెసేజెస్లో చెప్తూ ఉంటే విన్నాం సార్. ఇది సార్ ఏ పుస్తకం చదివినా మనకు మెసేజ్ ఇస్తారు కదా. అవును, అందరు అవతార్స్ అనే ఒక పుస్తకం ఉంది, దాంట్లో ఈ విషయాలు చెప్పారు. వావ్, అది సో నక్షత్రవాసులు వాళ్ళంతా మనతో కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఎలాగున్నారు, ఈ మానవ శరీరం లోపల వాళ్ళు దూరేసి, అంటే వాళ్ళకి 2 కళ్ళు ఉంటాయి, వాళ్ళకి ముక్కు ఉంటుంది, వాళ్ళకి చేతులు, మన లోపలనే వాళ్ళు గ్రహించలేం మనం. కానీ పనులు మాత్రం ఎలా చేస్తారు, మనిషి చేయలేనటువంటి పనులు సుసాధ్యంగా చేసేస్తున్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితము కూర్చోవడమే కష్టమన్న వాళ్ళు ఇప్పుడు 24 గంటలు ధ్యానంలో కూర్చున్నారు. ఏమొస్తుందంటే ఆదాయం లేదు, కానీ అన్ని యజ్ఞాలు అద్భుతంగా జరుగుతున్నాయి, బ్యాలెన్స్ కూడా 0. ఎందుకు చేస్తున్నారు అంటే ఒక లోక కళ్యాణం కోసము నడుము బిగించినప్పుడు ఇక్కడుండే ఆత్మలు ప్లస్ పైలోకంలో ఉండే ఆత్మలు అందరూ కలిసి ఈ భూమిని ఆ అద్భుతమైన స్వర్గాన్ని క్రియేట్ చేయాలని ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి అహర్నిశలు వాళ్ళు కష్టపడి దీనికి ఆ యొక్క స్థితిని తీసుకొస్తున్నారు. సో ఈ సందర్భంగా చాలా అంటే ఇప్పుడు ది పవర్ ఆఫ్ నౌ బుక్ ఉంది, ఆ బుక్లో నుంచి కూడా ఈ క్షణంలో కానీ నువ్వు జీవిస్తే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంటారు ఆయన. ప్రస్తుతంలో సార్ గతాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని క్యారీ చేసినప్పుడే కర్మ కదా. అవును, గతమే లేనప్పుడు ఏం లేదు. సార్ వాయిస్ నుంచి విన్నాం మనం, ఇది కూడా అవును, నేను గుర్తుపెట్టుకోనే అయిపోయింది అంతే. మెమరీయే లేదు, కర్మ ఎక్కడిది. అవును, నిన్న ఏదో అనుకున్నాం మన ఇద్దరం, అది ఇది అయిపోయింది. అది ఇవాళ హాయ్ బాయ్ అని మంచి చక్కగా ఫ్రెండ్షిప్ చేసాం, చక్కగా కాఫీ తాగడం వెళ్ళిపోయాం, అయిపోయింది. అది ధ్యాన మహాచక్రంలో సభ జరిగినప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చెప్పారు, జీసస్ క్రైస్ట్ క్షమాగుణం గురించి చెప్పారు, ఫర్గివ్నెస్. మీరు ఏ సిద్ధాంతాన్ని పట్టుకుంటారు సార్ అంటే, అదే నేను ఈ క్షణంది వచ్చే క్షణానికి క్యారీ ఫార్వర్డ్ చేయను, నేను ఎప్పుడు ఆ క్షణంలోనే ఉంటాను కాబట్టి నాకు క్షమించాల్సిన అవసరమే లేదు. అదే జ్ఞాపకంలో ఉన్నప్పుడు క్షమించడం ఉంటుంది. మొన్న ఏదో మాట్లాడారు మీరు, నేను ఇప్పుడు క్షమించాలి, నేనేదో మాట్లాడాను మీరు క్షమించాలి, అది గుర్తుంటే అది మెమరీలో లేదంటే వర్తమానంలో ఉన్నాం ఈ క్షణం, అది అయిపోయింది. రాత్ గయేతో బాత్ గయే అన్నారుగా. వావ్ సార్, కర్మ సిద్ధాంతం కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అర్థమవుతుంది ఇప్పుడు మనకి. వావ్, అంటే దేనికి అప్డేట్ చేసుకుంటూ పత్రి సారు అంటే ఈ జ్ఞానాన్ని ధ్యాన్ జగత్ ద్వారా, ఇంకా మనకు తెలుసు లిటరేచర్ అంటే రాసే వాళ్ళకి తెలుసు అది ఎంత కష్టంతో కూడుకున్నదో, అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం. 100 మందికి కానీ పేపర్ పెన్ ఇస్తే ఎన్ని పదాలు వస్తాయో మనకు తెలుసు, అంటే ప్రాక్టికల్గా చెప్తున్నా. అటువంటిది పత్రి సారు 1,00,000కు పైగా బుక్కులు చదివి ఆ జ్ఞానాన్ని ఫిల్టర్ చేసి ఒక పుస్తక రూపంలో ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ధ్యాన జగత్ కానీ రకరకాల ఆధ్యాత్మిక అంటే వాళ్ళ స్టోరీస్ రాసుకుంటున్నారు, ఎంతోమంది ఇవి చేస్తున్నారంటే అది పత్రి సార్ యొక్క ఆ 40 సంవత్సరాల కృషి ఈరోజు మనకు పిఎస్ఎస్ఎంలో ఇంత ముందుకు తీసుకెళ్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎలా రాయాలి, ఎలా కరెక్షన్ చేయాలి అన్నీ వారు చేస్తూ నేర్పించారు, మనకేం బోధించి నేర్పించలేదు నిజానికి. ఒక్కొక్కటి కరెక్షన్ చేయడం అయినా ప్రింట్ చేయడం అయినా ఏది ఎక్కడ ఉండాలి, ఒకటికి 2 సార్లు. మన ధ్యాన రామాయణం అయితే 13 సార్లు కరెక్షన్ చేశారు సార్. ఆ డిటిపి వాడు సార్ ఇన్నిసార్లు మేము ఇవ్వలేము సార్, వాళ్ళని మార్చుకుంటూ పోయినాం మనం. అంటే ఒకసారి కేశవరాజు గారికి డౌట్ వచ్చిందంట, సార్ ఎన్నిసార్లు చేయడం ఇది అంటే, సార్ ఏం మాట్లాడలేదు చూసుకోండి, సరే ఏం చెప్పలేదు కేశవరాజు గారికి. సో చేసుకుంటూ పోయినారు, 20 టైమ్స్ అయింది ఆ పేపర్ కరెక్షన్. అప్పుడు కేశవరాజు గారు చెప్పారు, ఫస్ట్ పేపర్ తీసుకురా అన్నారు. అండి ఫస్ట్ పేపర్ రాయి, అది తీసుకొని వచ్చారు. ఇప్పుడు లాస్ట్ కరెక్షన్ అయింది తీసుకురా అన్నారు, ఇప్పుడు ఈ 2 చదువు అన్నారు. అంటే 20 టైమ్స్ కరెక్షన్ చేస్తే ఒక్క తప్పు కూడా లేకుండా ఆ ముందు దాన్ని
ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది అంత బెటర్మెంట్ అంటే ఒక పేపర్ కోసము ఎంత సమయాన్ని సారు కేటాయించారంటే అక్షరానికి ఉన్న విలువని సారుకు తెలుసు కాబట్టి ఏదన్నా ప్రింటింగ్కి వెళ్ళక ముందే ఖచ్చితంగా ఉండేవాళ్ళు, కఠినంగా ఉండేవాళ్ళు. మనకు తెలుసు కఠినంగా ఉండేవాళ్ళు. సో ఒక్కసారి ఏ ప్రింట్ మాస్టర్ కన్నా అది వచ్చేసింది అనుకోండి, ఏది డ్రాఫ్టింగ్ కానీ ఎడిటింగ్ కానీ, తర్వాత పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే ట్రైన్ చేశారు. 40 సంవత్సరాల్లో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగీతము, రకరకాల ధ్యానయజ్ఞాలు చేస్తూనే సైడ్ బై సైడు లిటరేచర్లో ఇంగ్లీష్లో వేణుగోపాల్ రెడ్డి గారిని, ఇంకా ఆ శర్మ గారిని, వీళ్ళు అలాగా వేరే వేరే భాషల్లో అక్కడ వసంత మేడంని అలాగా సారు అంటే ఒక్కసారి ఒక పని చేయరు, ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క పని చేస్తున్నారు. కానీ ఒక్కొక్క సెకండ్లో ఒక్కొక్క మాస్టర్ని ఉత్తేజితం చేసి తన యొక్క సహజ స్థితికి తీసుకొస్తున్నారు. ఎస్, మనలో టాలెంట్ ఏంటో సార్ గుర్తించి అది చేపించడం, దాన్ని షైన్ చేయడం. సో అలాగా ఈరోజు పిఎస్ఎస్ఎం ఇన్ని రకాలుగా ఎక్కడ వెనుకడుగు లేకుండా ముందుకు దూసుకెళ్ళిపోతుందంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు తనను తాను తెలుసుకున్నాడు కాబట్టి అది పని చేయగలుగుతున్నాడు, ఏం వచ్చినా రాకపోయినా. సార్ మ్యాగజైన్ కూడా 2022లో పత్రిజీ భూలోక యాత్ర అయిపోయి 3 years అయినా కూడా మ్యాగజైన్ ఇంకా ఇంప్రూవైజ్డ్ వర్షన్లో తేవడం అంటే అవును, అది ఎంత పవరు, ఆ నాలెడ్జ్, ఆ ట్రైనింగ్ ఎంత పటిష్టమైన, ఎంత ఫౌండేషన్ వేశారు అనేది మనకు అర్థమవుతుంది. వండర్ఫుల్ సార్. సో ఇంకా ఫైనల్ వర్డ్స్? ఫైనల్ అంటే ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడు అన్ని మాధ్యమాల్లో ఉన్నాయి కాబట్టి ధ్యాన జగత్ మ్యాగజైన్ని మనము పిఎంసికి ఎలాగైతే సపోర్ట్ చేస్తామో అన్ని రకాలుగా, ధ్యానమా చక్రాలకి ఎలాగైతే సపోర్ట్ చేస్తామో అలాగా లిటరేచర్కి కూడా మనం చేస్తే 18వ పాయింట్ అదే మనకి. అంటే చివరిది మనం సాధించాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ పురోగతిని పేపర్ మీద పెట్టాలి. ఆ పెట్టాలి అంటే మనకు బేస్ కావాలి. బేస్ ధ్యాన జగత్. ఈ ధ్యాన జగత్ కానీ మనం రెగ్యులర్గా చేస్తుంటే ఆ జ్ఞానం మనకి వెళ్తుంది. కాబట్టి రాసేటప్పుడు ఏమైనా కరెక్షన్లు కావాలన్నా ఏమన్నా మనకు రెఫరెన్స్కి ఈ బుక్ ఉంది, అక్కడ ఒక ఎడిటింగ్ టీం ఉంది, ఎలాగైతే పిఎంసిలో ఉందో అక్కడ ధ్యాన జగత్లో కూడా వాళ్ళ సహాయం మనం తీసుకోవచ్చు. తీసుకొని మనము మన యొక్క జీవిత అనుభవాలను కూడా ఒక గ్రంథస్థం చేసేదానికి ఇది ఒక పునాది అవుతుంది. కాబట్టి అందరూ ధ్యాన జగత్ తీసుకోవాలి, తర్వాత చదవాలి, చదివించాలి, ఇంకా స్పాన్సర్ చేయొచ్చు. సో అలాగా పిఎస్ఎస్ఎంలో పిఎంసికి తర్వాత ఏ దానికైనా సరే మనం అందరం సహకారం చేసుకుంటూ పోతే ఈరోజు 6 వచ్చాయి, రేపు 10 కావచ్చు, ఎల్లుండికి స్పిరిచువల్ ఇండియా మీకు తెలుసు. స్పిరిచువల్ ఇండియాలో ఎంత 3 పేజీలు ఆథర్లు, బుక్కులు ఇవి రాసేవాళ్ళు, టైటిల్స్. అంటే అన్ని పేజీలు ఆత్మజ్ఞానానికి ఇచ్చేవాళ్ళు స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్లో. అంటే డిఫరెంట్ మాస్టర్స్ ఫ్రమ్ ద వరల్డ్. సో అలాగా తెలుగులో వాళ్ళు ఎక్కడున్నా సరే భూమి మీద వాళ్ళందరూ ఈ క్యూఆర్ కోడ్ తీసుకొని ఇలాగా డిజిటల్ కాపీ తీసుకోవచ్చు, లేకపోతే ఈ బుక్కి చేసి సహాయార్థాలు అందజేస్తే మనము ఇంకా అద్భుతంగా తొందరగా ఈ యొక్క స్వర్గాన్ని సాధించవచ్చు అని నా యొక్క కోరిక. మరి ఈ అద్భుతమైన పిఎంసి ఛానల్కి, ఎందుకంటే పిఎంసి ద్వారా ఇంకా ఎన్నో రావాలి, అవన్నిటికీ రావాలంటే మనందరి ఆ పక్షులు ఎలాగైతే మనకి ప్రేమను పంచుతాయో మనమందరం కూడా పక్షికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. సో అదేలాగా పిఎంసికి, పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి దానికి మన యొక్క సహాయ సహకారాలు అందజేస్తూ కొనసాగదాం. అందరికీ మరి పత్రిజీ మహా అవతరణ దినోత్సవ సంబరాల శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ సార్, అద్భుతమైన విషయాలు అందించారు. సో ఇది మిత్రులారా, ధ్యాన జగత్ మాస పత్రిక గురించి తెలుసుకున్నాం మనం. ప్రతి నెల వస్తుంది. అందులో ముఖ్యంగా 18 ఆదర్శ సూత్రాలు ఉంటాయి, 13 వ్యక్తిగత సూత్రాలు ప్రతి నెల ఉంటాయి. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ధ్యానం చేస్తూ పత్రిసారిని కలుస్తూ ఇంకేం అడగాలన్నప్పుడు అది స్ఫూరణకు వచ్చేది. ఆ 18 ఆదర్శ సూత్రాలు ముందు పెట్టుకొని ఈ నెల ఎన్ని ఆచరించాం, పోయిన నెల ఎన్ని ఆచరించాం, ఇంకా ఈ నెల ఏం చేయాలి, టోటల్ 18కి 18 ఆచరించినప్పుడు ఆ 18 ఆధ్యాత్మిక మెట్లు ఎక్కుతాము అని దగ్గరుండి ఎంతోమందిని ఎక్కించారు. ఆ చివరి మెట్టు కూడా ఎంతోమందితో వారి అనుభవాలని గంధస్థం చేయాలనేది కూడా చేయించారు. అందులో మనం కూడా ఉన్నాం. సో అన్నీ అయిపోయినాయే. ఈ మ్యాగజైన్ ఇది రాయాలి తప్పకుండా అన్నారు.
ధ్యాన రామాయణం పేరుతో రాయించారు. ఆ తర్వాత 2017 తర్వాత జీవితం మహా అద్భుతం. ఆ మ్యాగజైన్ మన అనుభవాల పుస్తకం రిలీజ్ అయిన తర్వాత నుండి నెక్స్ట్ లెవెల్. కాబట్టి మిత్రులారా, ధ్యాన జగత్తు మ్యాగజైన్ మనం ఒక్కరికి ఇస్తే ఆ ఇల్లంతా వైబ్రేషన్స్తో నిండుతాయి. దీని మీద మరొక పరిశోధన కూడా చేశాం. ఒక 10 ధ్యాన మ్యాగజైన్స్ వచ్చినప్పుడు వాటి పట్టుకొని ధ్యానం చేసేవాళ్ళం. 2x2 పిరమిడ్ కింద కూర్చుంటే ఎంత పవర్ ఉంటుందో అంత ఉండేది. సో ఈ మ్యాగజైన్ ఎక్కడెక్కడైతే ఇస్తామో వారందరూ ధ్యానంలోకి వస్తారు, వారందరూ పిరమిడ్ని నిర్మిస్తారు. ఒక పాంప్లెంట్ ఇస్తే కొద్దిసేపు చదివి పక్కన పెట్టచ్చు, కానీ మ్యాగజైన్ అంత ఈజీగా పక్కన పెట్టారు. ముఖ్యంగా లైబ్రరీస్లో, మన పిల్లలు ఉన్న స్కూల్ కాలేజీల్లో ఈ మ్యాగజైన్ ఇస్తే పిల్లలు ఖాళీ సమయంలో అలా రెఫర్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన వారందరికీ పంచాలి. మనం పంచితేనే మన ఆత్మజ్ఞానం పెంచబడుతుంది అని కోరుకుంటూ, ఇన్ని అద్భుతమైన విశేషాలున్న నవంబర్ మాసపత్రిక చాలా చాలా స్పెషల్. పత్రిజీ మహా అవతారణ జరిగినటువంటి ఈ నెల మరింత ప్రత్యేకం. నెక్స్ట్ మనం ధ్యాన మహాయాగానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ఏం జరగబోతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అకామిడేషన్ వివరాలు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ విషయాలు అందులో అన్నీ ఉంటాయి. కాబట్టి మహాయాగం గురించి తెలియాలన్నా, జరుగుతున్న విశేషాలు తెలియాలన్నా, మంచి ఆర్టికల్స్ తెలియాలన్నా ధ్యాన జగత్ మ్యాగజైన్ మన అందరికీ ఇవ్వాలి. వాళ్ళకు సబ్స్క్రిప్షన్ చేయించాలి. ఒకవేళ ఫిజికల్ కాపీ వద్దు అన్న వాళ్ళు డిజిటల్ కాపీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలామంది డిజిటల్ కాపీని చదువుతున్నారు. కాబట్టి మిత్రులారా, ధ్యాన జగత్ మ్యాగజైన్ని చదువుతూ పిఎంసిని ఈ వీడియో ఎన్నో ఉన్నాయి. ధ్యాన జగత్ మ్యాగజైన్స్ మీరు ఇంకా వినాలంటే 4 నెలల నుంచి జరుగుతుంది. సో పిఎంసి తెలుగుని యూట్యూబ్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇది ఈనాటి ధ్యాన జగత్ మ్యాగజైన్ విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.